కామ్రేడ్ గుండా మల్లేష్ మరణించి ఈనాటికి 3 సంవత్సరాలు గడిచిన సందర్భంగా సిపిఐ తరపున చంద్రశేఖర్ గుండా మల్లేష్ ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని నాయకుడిగా శ్రీకృష్ణ కమిటీ ద్వారా ఢిల్లీ దాకా తెలంగాణ ఉద్యమ ధ్వని వినిపించిన గొప్ప నాయకుడని గుండా మల్లేష్ అని కొనియాడారు. 4 సార్ల బెల్లంపల్లి నియోజకవర్గం అటు ఉమ్మడి ఆసిఫాబాద్గా ఉన్నప్పుడు కానీ బెల్లంపల్లి నియోజకవర్గంగా బైఫర్కేషన్ అయిన తర్వాత 4 సార్ల ఈ నల్ల నీళ్లను ఎర్ర మందారాలు పూజించి కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, దళితుల, ఆదివాసీ గిరిజనుల పక్షాన కొట్లాడిన గొప్ప మహనీయుడు కామ్రేడ్ గుండా మల్లేష్ గారు మరణించి ఈ రోజుకి 3 సంవత్సరాలైన సందర్భంగా సిపిఐ పార్టీ తరఫున వారి ఆత్మ శాంతించాలని, అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ఇటు ఏఐటీసీ సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్గా ప్రకటిస్తూ, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని నాయకునిగా శ్రీకృష్ణ కమిటీ ద్వారా ఢిల్లీ దనక తెలంగాణ వాణిని వినిపించిన గొప్ప నాయకుడు గుండా మల్లేష్ అన్న, అసెంబ్లీ పక్ష నేతగా, అదేవిధంగా డిహెచ్పిఎస్ దళిత సంఘాల హక్కుల కోసం కొట్లాడిన నాయకుడు, 4 సార్లు గెలిచినా కానీ, 4 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ ఒక్క మచ్చలేని నాయకుడు. ఆనాడు ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, ఎదురుకాల్పులు జరిగినప్పటికీ, పోలీసులు తప్పు చేస్తే ఇటు మావోయిస్టు వాళ్ళ తరఫున ఉద్యమ గొంతుకై, అదేవిధంగా మావోయిస్టు అన్యాయంగా ఎవరైనా పోలీసులను చంపినా కానీ వారిది తప్పు అని నిక్కచ్చిగా చెప్పిన గొంతు ఒక గుండా మల్లేష్ సార్. సింగరేణి కార్మికుల హక్కుల కోసం అనునిత్యం కొట్లాడి వందలాది ఎకరాల భూమిని వంచిన చరిత్ర ఇవాళ ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో పరిపాలించిన ఆ గుండా మల్లేష్ గారు. కానీ ఇలా ఒక్కసారి 2 సార్లు గెలిస్తేనే 100 ఎకరాల భూములు కబ్జా చేసిన చరిత్ర కొంతమందిది, 100 కోట్ల రూపాయల అవినీతి చరిత్ర కొంతమందిది. ఇట్లాంటి పరిస్థితుల్లో అవినీతి రహితునిగా పేరున్న ఆ మహనీయుని ఆత్మ శాంతించాలని, వారి ఆశయాలను కొనసాగించే దిశగా మేమందరం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ అమరవీరునికి కమ్యూనిస్టు పార్టీ తరఫున జోహార్ అర్పిస్తూ, జోహార్ కామ్రేడ్ గుండా మల్లేష్ అన్న, జోహార్ కామ్రేడ్ గుండా మల్లేష్ అన్న.